E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో ప్రయాణికులకు అందుబాటులో వచ్చిన మరో ఎయిర్పోర్ట్. పేరెంట్ టీచర్ మీటింగ్ను గొప్పగా కొనియాడిన సోము వీర్రాజు. సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన బొత్స. విజయసాయిరెడ్డిని వదిలే ప్రసక్తి లేదు, హోంమంత్రి అనిత. దేశ రాజధాని న్యూఢిల్లీలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. అందుకోసం సోమవారం నోయిడాలోని జవహర్ విమానాశ్రయంలో తొలిసారిగా విమానాల ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రస్తుతం న్యూఢిల్లీ నగరంలో జిఎంఆర్ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నిత్యం ప్రయాణికుల రద్దులతో కిటకిటలాడుతుంది. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణికుల సౌలభ్యం కోసం ఢిల్లీ సమీపంలోని నోయిడా శివార్లో జవహర్ వద్ద అధునాతన హంగులతో అత్యాధునిక సదుపాయాలతో మరో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. అధికారికంగా తెలంగాణ చిహ్నం మార్చలేదు. ఇప్పటివరకు తెలంగాణ తల్లి విగ్రహం అధికారికంగా లేదు. ఇప్పుడు చేసిందే అధికారిక తెలంగాణ తల్లి విగ్రహం అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జరగలేదు అధ్యక్ష, చర్చకు జరుగుతూ ఉంది. తెలంగాణకు సంబంధించి ఎక్కడ కూడా గేయం లేదు. కొత్తగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సెంటిమెంట్కి అనుగుణంగా తెలంగాణ పేరు మీద ఏర్పడ్డ ప్రభుత్వం తెలంగాణకు సంబంధించి ఒక గీతం ఉండాలనే కనీస ఆలోచన లేనప్పుడు మా ప్రభుత్వం రాగానే తెలంగాణ గీతం ఉండాలని ఒక గీతాన్ని తీసుకొచ్చి అధికారికంగా క్షేత్రస్థాయిలో దాన్ని వాడుతూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి విగ్రహాలు ఎక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహాలు అని పెడతా ఉన్నారో అవన్నీ ఒక పార్టీకి సంబంధించిన అప్లికేటెడ్ తప్ప నా శాసనసభలో కానీ ప్రభుత్వ పరంగా కానీ ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహం అనేటువంటిది అధికారికంగా లేదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా మన సచివాలయమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయంలో అందరికీ కనబడే విధంగా పరిపాలన బాగుండాలి, తెలంగాణ స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరీ దగ్గర ఉన్న తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ గా మార్చాలి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న. ఇక్కడ సెక్రటేరియట్ దగ్గర మనం 17 అడుగుల విగ్రహాన్ని పెట్టుకుంటా ఉన్నాం. దాని ముందే తెలుగు తల్లి ఫ్లైఓవర్ అని ఉంది అధ్యక్ష. దాన్ని దయచేసి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా మారిస్తే సంపూర్ణంగా ఉంటుందని చెప్పి నా అభిప్రాయం అధ్యక్ష. ఎందుకంటే ఆ తల్లిని ఈరోజు అది జరిగితే ఇంకా బాగుంటుంది అనేది గౌరవ మంత్రివర్యులకు తమరి ద్వారా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. మంత్రులు ప్రోటోకాల్ పాటించడం లేదు. నేను శాసనసభ్యున్నా కదా, నేను అసెంబ్లీలో మాట్లాడకూడదా? మంత్రులంటే మాకు అభిమానం, అలానే మా మీద కూడా అభిమానం ఉండాలి కదా అంటూ బీజేపీ ఎమ్మెల్యే పాటి రాకేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒకటి ప్రోటోకాల్ అధ్యక్ష, ఇదే లేనప్పుడు మాట్లాడడం ఎందుకు? శాసనసభ్యులమే కానప్పుడు మాట్లాడడం ఎందుకు? గౌరవనీయులు మీరందరంటే గౌరవం, మీరంటారంటే అభిమానం, కానీ మీరు కూడా అభిమానం చూపించాలి కదా అధ్యక్ష. ఇప్పుడు మీరంటే గౌరవం అధ్యక్ష, మంత్రులంటే అభిమానం, మంత్రులంటే గౌరవం, సాటి శాసనసభ్యులంటే గౌరవం, కానీ వాళ్ళు మమ్మల్ని గౌరవించకపోతే మేమెట్లా గౌరవించాలి అధ్యక్ష? కేసీఆర్ ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి రావాలి అంటూ నోరు జారిన కాంగ్రెస్ విప్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్. ఈరోజు వారు సభలో రావాల్సింది. ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా వారు వచ్చి ఏదైనా సలహా సూచనలు ఇచ్చి ఉంటే సభ కూడా సంతోషించేది అధ్యక్ష. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తెలంగాణ తల్లి రూపకల్పనకు సంపూర్ణంగా స్వాగతిస్తున్నామంటూ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి యొక్క తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన పైన దాన్ని సంపూర్ణంగా ఆమోదిస్తూ సహృదయంతో స్వాగతిస్తూ వారికి అభినందనలు తెలియపరుచుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సోనియా లేకుంటే ఈ జన్మకు కాదు కదా, వచ్చే జన్మలో తెలంగాణ వచ్చేది కాదు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ మీ పిల్లలకు మర్యాద నేర్పించు, టీషర్ట్లు వేసుకుని రోడ్ల మీద లొల్లి పెడుతున్నారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. మీ పిల్లలకు నేర్పి ఆ పిల్లలు బయట టీషర్ట్లు వేసుకొని రోడ్ల మీద లొల్లి పెడుతున్నారంట. అందుకే అధ్యక్ష మీ ద్వారా సోనియా గాంధీ పుట్టినరోజును డిసెంబర్ 9న పర్వదినంగా జరపాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీద ఉందని, టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చొచ్చు కానీ తెలంగాణ తల్లి విగ్రహం మార్చొద్దా? తెలంగాణ తల్లి విగ్రహంలో హస్తం గుర్తు ఉంది అంటున్నారు, కానీ అది తల్లి ఆశీస్సులు ఇస్తున్నట్లుందంటూ సిపిఐ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు అన్నారు. ప్రత్యేక ఎలా ఉంటుంది? బంగారం ఎప్పుడు బంగారపు మెడలు, లేకపోతే బంగారపు వడ్రాణాలు, లేకపోతే ఇటువంటి కాదు కదా. సామాన్యులకు అందుబాటులో ఉండే రూపమే తల్లి రూపం. హస్తం అంటే వారు అభయహస్తం అన్నారు, నేనేం ఆశీస్సులు అంటున్నాను. ఒక తల్లిగా ఆశీస్సులు ఇస్తా ఉన్నారు. అందువలన ఆ విధమైనటువంటి ఈ అన్ని అంశాలని గమనంలో తీసుకుని ఈ ప్రతిరోజు తెలంగాణ ఈ డిసెంబర్ 9న గొప్ప పర్వ దినోత్సవంగా
జరపవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంగా తీసుకోవాలని వరంగల్ తూర్పు నగర నాయ బ్రాహ్మణ సంఘం ఎన్నికలు మంగళవారం రోజు జరిగే నాయ బ్రాహ్మణ ఎలక్షన్ కస్తూరి సతీష్ గెలవాలని భద్రకాళి అమ్మవారి దగ్గర వెళ్లి పూజలు చేయడం జరిగింది. ఎలక్షన్లో త్రిముఖ పోటీ ఏర్పడగా సమర్థవంతమైన వ్యక్తి కస్తూరి సతీష్ అని వల్లాజీ రమేష్ అన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చి ఏ పథకాలైనా తీసుకొచ్చి నాయ బ్రాహ్మణులకు ఆపద వచ్చినా ఉన్నారు, తాను అండగా ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగవెల్లి శ్రీనివాస్, ఎలిగంటి కన్నయ్య, మండిపల్లి భిక్షపతి, కొత్తపల్లి కృష్ణ, నాగవెల్లి రాజు, మొగిలిజర్ల సతీష్, చెన్న శ్రీనివాస్, అన్నం దాసు, వెంకటేశ్వర్లు, కస్తూరి, నవీన్, చిన్న సదానందం, సమేట శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు. కలిసిందిగా మనవి కోరడం జరుగుతుంది. అదేవిధంగా రేపు జరిగే ఎలక్షన్ కాస్మో ఫంక్షన్ హాల్లో ఎల్బీ నగర్లో రేపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. కావున ప్రతి ఒక్క సభ్యుడు తమ వంతుగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. జై నాయి, జై జై నాయి. వరంగల్ తూర్పు నాయ బ్రాహ్మణ పెద్దలకు మరియు నాతోటి మిత్రులకు అందరికీ ఒకటే నేను చెప్పదలుచుకున్నది, ఇప్పుడు తూర్పులో ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో ఈరోజు మేము భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. కస్తూరి సతీష్ విజయం కోరుతూ అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. అలాగే రేపు జరిగే ఎలక్షన్లో కస్తూరి సతీష్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుచు మనం బలమైన నాయకుడు రావాలని ఈ సంకల్పం ఇంకా ముందు వెళ్ళి మన నాయకుని బలమైన నాయకుడు నిలబెట్టాలని తూర్పు నాయ బ్రాహ్మణ పెద్దలకు నాతోటి మిత్రులకు అందరికీ తెలియజేస్తున్నాను. జై నాయ్, జై నాయ్, జై జై నాయ్. కత్తెర గుర్తుకే మన ఓటు వేసి గెలిపించాల్సి కోరుతున్నాను. జై నాయ్. వరంగల్ నాయ బ్రాహ్మణ కుల బంధువులందరికీ నమస్కారం. రేపు జరగబోతున్న ఎలక్షన్లలో మన సోదరులైనటువంటి 3 ప్రత్యర్థులు పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రేపు జరగబోయే ఎలక్షన్లలో కస్తూరి సతీష్పై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని భద్రకాళి అమ్మవారికి దగ్గరికి వచ్చి ఆల్రెడీ ఆశీర్వాదం తీసుకున్నాం. అదేవిధంగా మనం నాయ బ్రాహ్మణ సోదరులు అంటే ఎంతో చైతన్యవంతులు మీరందరూ కలిసి కూడా ఒక చైతన్యమైన ఒక నాయకుడిని, ఒక స్ఫూర్తి అంటే ఒక మంచి వ్యక్తిగతమైన వ్యక్తిత్వం ఉన్న నాయకుడిని మనం ఎంచుకోవాలి. రేపు భవిష్యత్తులో మనకి ఏదైనా రావాల్సిన విషయాలు గవర్నమెంట్ నుండి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానీ లేకపోతే మనకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మాట్లాడడానికి ఎదిరించి మాట్లాడేంత కెపాసిటీ ఉన్న నాయకుడు ఖచ్చితంగా మన అందరి తరఫున ఉండాలంటే మనం ఎంతో మేధాశక్తితో ఆలోచిస్తున్నాం. అలాంటప్పుడు మనం ఎంతో తెలివైన నాయకుడిని మనం ఎంచుకోవాలి. రేపు మన నాయకుడు మనల్ని ముందు నుండి నడిపించవలసిన నాయకుడు గట్టిగా ఉండాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా రేపు జరగబోయే కాస్మో ఫంక్షన్ హాల్లో 8 గంటల నుండి ఎలక్షన్లు జరుగుతూ ఉంటాయి. కాబట్టి విధిగా మనం ఈ సమయంలోనే మనం ఎంతమంది ఉన్నాం, ఎంత శక్తివంతమైన వాళ్ళు నాయ బ్రాహ్మణులు అనేది అందరికీ తెలియాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు ఓటింగ్లో పాల్గొని సమర్థవంతమైన నాయకత్వానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోర్చు కత్తెర గుర్తైన 2వ నెంబరు కత్తెర గుర్తైనటువంటి కస్తూరి సతీష్ గారి కత్తెర గుర్తు మీద ఓటేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాం. గుడిసె వాసుల కాలనీ అభివృద్ధి, ఇతర సమస్యల పరిష్కారం పేరుతో అధికారంగా డబ్బులు వసూలు చేస్తున్నారని పలువురు బాధితులు వరంగల్ జిల్లా కిలా వరంగల్ నాయుడు పంపు ఆర్టీఓ సర్కిల్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 4 సంవత్సరాల క్రితం జక్కలొద్ది గ్రామ శివార్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సాగర్ నాయకత్వంలో సుమారు 5,000 వరకు గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తుండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సందీప్, చందు మరికొందరు కలిసి సాగర్పై అభియోగాలు మోపి గొడవలు సృష్టించి సాగర్ను కొట్టడం జరిగిందని, దాంతో సాగర్ గుడిసెలకు దూరంగా ఉంటుండడంతో చందు, సందీప్లు మరికొందరు గుడిసెల మీద పెత్తనం చలాయిస్తూ లక్షల రూపాయల గుడిసెలకు అమ్ముకుంటూ పేద ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అదేంటని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గుడిసెలు వేయించిన సాగర్ తమకు అండగా నిలవాలని సాగర్ ఇంటి ముందుకొచ్చి ప్రాధేయపడ్డారు. అనండి అన్న తర్వాత మీరు అనండి.
మీరు మొగలు చాలండి, మీకు మేము ఉండాలి. మొగలు నోరు లేదా ఉంది అన్న మీద లేనిపోయి నిందలేసి ఎల్లగొట్టిళ్ళు. మీ అందరూ ఎన్నుకనే ఉన్నాం. ఎల్లగొట్టిళ్ళు ఆగవాగం చేసిండు. సందీపు, అసందయ్య, ఇంకా కొంతమంది అందరూ వీళ్ళందరూ ఆగవాగం చేసిండు. ఇప్పుడు 2 ఏళ్ళ బట్టి మా అన్నని ఎల్లగొట్టి చేసిండు. సాకలు ఉమా, రాకేష్ వాడు వీళ్ళందరూ మన మేడం చూస్తే మేడం చూస్తే ఎల్లగొట్టిళ్ళు. ఆమె చూస్తే అల్మాని ఎల్లగొట్టిళ్ళు. మేడం వస్తే మాకు మేడం కావాలి, మా పార్టీ కావాలి, మా నాయకుల ముందట నడవాలి. ఎర్రజెండా కావాలి, ఎర్రజెండా కింద మాకు నాయకులు కావాలి, మాకు అందరు రావాలి. ఏమైంది జరిగింది చెప్పగలరా? మాకు ఎర్రజెండా కావాలి, మాకు అన్యాయం జరుగుతుంది. మేము గుడిసెలు వచ్చి 4 ఏళ్ళు, మాకు సాగరన్న 2 ఏళ్ళు ఉన్నాడు, పంచి జరిగింది. మాకు సాగరన్న వేయిన కాంచి మాకు అంత అగండ అన్యాయం జరుగుతుంది. అక్కడ మాకు దరిదాపు ఏమి లేదు. ఎవరిని అడిగినా మమ్మల్ని ఏం బెదిరిస్తారో ఏం చేస్తారో మాకు అర్థం కావట్లేదు. మాకు ఇస్తాం అంటారు. సందీపు మీకు గుడిసెలు ఇస్తారో, మీకు రాజకీయం చేస్తారో, మీకు ఇస్తాం అంటారు. రాత్రి మీటింగ్ పెట్టిరు. మేడం వస్తుంది, అంబేద్కర్ బొమ్మ ఓపెనింగ్ చేస్తాం అన్నారు. ఏది లేదు. రాత్రి సాకల్ని మమ్మల్ని విలేజ్ వాళ్ళకి ఏమి లేదు, నా ఆశలు ఇస్తా, బొత్తు ఇస్తా అని సాకలు అంటుంది. అది ఆయన చీరలే బట్టి చూపిస్తుంది, మమ్మల్ని కొడతాం అంటుంది సాకల్ది. ఇదేంది అన్యాయం అంటే రాకేష్ అంటాడు, అన్న ఎందుకన్నా ఈ కుడిసెలు అని అనిల్తోని డోలర్ పెట్టినట్టు అని చెప్తాడు రాత్రి రాకేష్ గారు. సాగర్ అన్న వచ్చిండు, గుడిసెలు చిన్న గుడిసెలు అప్పటి నుంచి జెండా వేసిండు. ఆ గడ్డ జెండా నాటిండు. ఆ జెండా కింద సాగర్ అన్న అండతోని, సాగర్ అన్న బలంతో, వాళ్ళ బలంతో మేము సిపిఎం అండతోని బతికినాం. ఈ 2 ఏళ్ళ బట్టి సాగర్ అన్నను అనవసరంగా అక్కను అన్నను కొట్టిండ్రు. అటే మేడం కొండసురేఖ మేడం బట్టే కూడా ఆమెను కొట్టిండ్రు. ఆమె రాకుండా అయిపోయింది, సాగర్ అన్న రాకుండా అయిపోయింది, పార్టీ లేకుండా అయిపోయింది. మాకు అక్కడ ముఖం ఎత్తుకొని తిరగకుండా చేసిరు వాళ్ళు ఎవరెవరంటే సందీప్ అన్న, తర్వాత సందీప్ చందన్న, తర్వాత వినోద, రాకేష్, ఒక 10 మంది సాకాలి ఉమా మాటలు మాట్లాడతారు. ఎవరన్నా నా సొంతాల ముందు ఒక సంపదనాన్ని వస్తారు. కొన్ని ప్లాట్లు అమ్ముకున్నారు, కొన్ని అమ్ముకొని ఏం చేస్తారు, అవి పట్టుకుంటారు, ఆ వరుసలు అక్కడ తిరుగుతారు, వస్తారు. నేనే మోగాన్ని, మేమే మనుషులం, మేము తలుచుకుంటే మీరు బతకలే ఉంటాయి అని 10 ఒక్క మమ్మల్ని బెదిరిస్తారు. అయ్యా మాకు పానగండ ఉన్నది, అమ్ముకుంటారు. సాగరన్న తిన్నాడు అన్నారు కానీ సాగరన్న తిండే. పార్టీకి ప్రతి సంవత్సరం పార్టీ పండుగ కడతారు. అవన్నీ నాకు తెలుసు. పార్టీ పండుగ కట్టేదానికి సాగరన్న వసూలు చేసుకోవాలి. మేము 10, 5 వసూలు చేసుకుని పార్టీకి కట్టినాం. సాగరన్న మాత్రం తినలేదు. సభ్యత్వం ఉన్నదే పార్టీకి, పార్టీ పేపర్ బిల్లు ఉన్నదే. కానీ సాగరన్న తిన్నాడని చెప్పి పేరు బాణం చేసి సాగరన్న రాకుండా చేస్తే మాటలు సాగుతాయని. మేము 4 సంవత్సరాలు వెళ్ళింది గుడిసెలు వేసుకొని. సాగరన్న మమ్మల్ని పిలిపించిండు. మేము గుడిసెలు వేసుకున్నాము, ఉన్నాం బాగానే. 2 సంవత్సరాల బాగా నడిచింది. ఏం జరిగిందో నాకు తెలియదు. నేను లేను, మా అల్లుడు చనిపోతే నేను మా ఊరికి వెళ్ళిపోయినా. 1 సంవత్సరం రాకుంటే సాగరన్నని కొట్టిరంటే ఎల్లగొట్టిరు, మాకు తెలియదు. వచ్చినాక ఏం చేసిరు, మేమే నాయకులమని ఒకరోజేమో కాంగ్రెస్ పార్టీని తెచ్చిరు, ఒకరోజేమో తెలుగుదేశం పార్టీ అన్నారు, ఒకరోజేమో టీఆర్ఎస్ అన్నారు. ఇవన్నీ వస్తున్నాయి, ఇవన్నీ చేస్తున్నాం. మేము 5 అన్నారు, 50 గజాలు ఇచ్చినాం, ఏమైతుంది మీరు ఉండూరు అన్నారు. బెదిరించిన వాళ్ళందరూ వెళ్ళిపోగానే వాళ్ళ ప్లాట్లు అమ్ముకున్నారు. ఉన్న కాడికి ఇప్పుడు మేము ఎదురు మాట్లాడితే నీ గుడి చేయడా, నీ ఊరేంది, నీ కొడుకు పేరేంది, నీ మొబైల్ పేరేంది అని బెదిరించుకుంటా, నీకు ఆధార్ కార్డు ఉందా, ఇలా రేషన్ కార్డు ఉందా అని ఆడి మొగోడు మమ్మల్ని బెదిరించుకుంటా గుడిసెలలో ఉండనిస్తలేరు. మేము ఫస్ట్ గుడిసెలు వేసుకున్నది సాగర్ అన్న చెప్తేనే మేము వచ్చి గుడిసెలు వేసుకున్నామన్న. మాకు ఏ సందీప్ అన్న తెలియదు, ఏ చందు తెలియదు, ఎవరు తెలియదు. అందరూ సాగర్ అన్న కిందికి వచ్చినోళ్లే, అందరూ సాగర్ అన్న పిలిస్తే వచ్చి బతికినోళ్లే. బోరింగ్ కోసం పైసలు తీసుకొని 70,000 తీసుకొని ఇంకో అమ్మాయిని తీసుకొని పారిపోయిండు.
వెళ్ళిపోయి గుడిసెలకు వచ్చి మళ్ళీ సాగర్ అన్న నెలగొట్టి వాడు అక్కడ ఉన్నాడు. హోటల్ ఆ మాట, ఎవరో ఆ మాట, ఈ మాట, ఊ మాట, అందరి పెత్తనాలు అన్ని సహాయం చేస్తలేదు. ఇన్ని రోజులు సంవత్సరం చూసినాం. వాళ్ళు ఏ పార్టీ అన్నా ఎక్కడ తీసుకోపోయినా సంవత్సరం ఆగినాం. ఇప్పుడు మాత్రం ఆగం. ఇప్పుడు మాకు సాగర్ అన్న కావాలా. మేము ఫస్ట్ నుండి కూడా వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు మీటింగ్ లో నిలబడి ఇది తప్పు, మాకు కావాలా, మేము అక్కడికి పోతామంటే నీ గుడిసెలు బీగేతాం, మీది ఏ ఊరు, మీ ఆధార్ కార్డు ఎక్కడ, మీ ఆధార్ కార్డు చూపెట్టండి, మీ ఏ ఊరు నుండి వచ్చిండ్రు, మీరు ఈ ఊరు వల్ల మీరు ఉండటానికి మీది డివిజనా, రేపు బుల్డోజర్ వస్తుంది మిమ్మల్ని పీకేస్తాం అట్లా అని మమ్మల్ని ఇన్ని రోజులు బెదిరించిండ్రన్న. అయినా కూడా నేను ఎన్నిసార్లు అన్న కాడుకు వచ్చి అన్న అని మాట్లాడిన, అయినా కానీ వాళ్ళు ఇంకా లేరు. మాకు నిన్న కడియం కావ్య వస్తాను నుండి సాయంత్రం వరకు డెకరేషన్లు అన్నారు, పెక్సీలు అన్నారు, 50 అన్నారు, కొట్టించినాం, అన్ని చేపించినాం. లాస్ట్ కి వచ్చే వరకు ఎవరో లెక్చరర్ అట, ఎవరో లాయర్ అట వచ్చి మీటింగ్ పెడతాం. మాకు అవసరం లేదు, మేము గోల చేసినాం. సాగరన్న కాడికి వచ్చినాం, మాకు సాగరన్న కావాలా. మేమందరం కొండ సురేఖ మేడం దగ్గరికి పోయినాం. ఇట్లనే ఉండి నువ్వు మాట్లాడినది స్కూల్ వేసుకొని దూరంగా కూకుంటే నువ్వు లేచి రా అన్నాడు. అంటే ఎందుకు నాన్న నన్ను లేచి రా అంటాను, నేనేమని ఏం చేసిన అంటే అక్కడ ఏం మాట్లాడినావు బాగా అక్కడ ఏం మాట్లాడినావని నన్ను దౌర్జన్యం చేసిండు. చేతి నేను ఏం మాట్లాడినా అందరూ న్యాయం కోసం అని పోయినావు. అంటే నీకేం అన్యాయం జరిగింది అంటే మరి అన్యాయం జరగకపోతే న్యాయం ఏం జరిగింది మాకు, అందుకోసమే పోయినావు. నన్ను తక్కాయించి అడుగుతానవేంది నాన్న అని నేను అన్నాక సరే చూస్తపో అంటే ఏంటి నాన్న, నా గుడిసె పీకెత్తావా, చూస్తపో అంటాను. అంటే నీ కొడుకులు వస్తాంలా అంటే వస్తారు, వచ్చిపోతారు, ఎప్పటికీ నేను ఉంటా ఇక్కడ అని అంటే సరే పో, నీ పేరేంటి అంటే నా పేరు తెలియదు అన్న, నీకు జమున అని. అంటే నీ ఇంటి పేరేంటిది చెప్పు, పూర్తి పేరు అంటే సామల జమున అన్న. ఇక పో అంటే పీకెత్తే పీకైనానా, ఎక్కడికి పోవాలనో అక్కడికి పోతా అంటే పీకెత్తా నాన్న అన్న. 2 నెలలకు కానించి నేనే ఇక రాను, 2 నెలల దాకా రాను అన్నాడు అని తెల్లారే వచ్చినాక ఇక మనం ఏమంటాం. అయితే మళ్ళా కోటన్నోళ్ళ ఇంటి ముంగడికి వచ్చిండు ఒకసారి. వచ్చి ఏం చేసిండు, ఇగో గుడిసెలు ఎవరైతే రావంటారో ఆడవాళ్ళను బట్టలు ఇడిపించి ఉరికించుకుంటూ కొడతాం అన్నాడు. అంటే ఏంటి నాన్న, కళ్ళ సొంతోళ్ళం అక్కల సొంతోళ్ళం అందరం కష్టానికే వచ్చినాం కదా, నువ్వు గట్లంటావు అంటే అంతే మరి ఉడదీసి కొడతాం అన్నాడు. మేము బుక్కెడు నీళ్ళు తాకుండా 3 ఏళ్ళ బట్టి అడిగోస పడతాను నాయన. మా బాధలు అర్థం చేసుకోండి, న్యాయం చేసి ఆయననో ఎల్లగొట్టి వాళ్ళు ఏం న్యాయం చేస్తలేరు మాకు. ఎవరి అమ్ముకుంటాను, లోపల తింటాను. మా పేద ప్రజలను జాగల కోసం ఆశ పెట్టించి మమ్మల్ని చాలా కష్టాలు పెడతారు. తొక్కు పులుసు వేసుకొని సాగరం వస్తే మనకు వస్తాయి కదా, జర ఓమాను బయటికి వెళ్ళదగిరి అంటే ఆ ఓమ పోయి ఏం చేసి నా చొక్క నువ్వు ఎత్తుకోవటం సందీప్ అను సాగరం ఏం చెప్తాడు, రావడానికి ఏం చెప్తాడు, బొంచకాయ చేసి అప్పుడే గుడ్డ మార్చుకో తప్పు చెప్పుకున్నాయి. నాకు బాగా భయం ఉన్నా, నాకు వాళ్ళు కూర్చి మతాల కూర్చొని ఏం చెప్తారు ఇప్పుడు లజవుతా నేను రాజానికి ఏం చెప్తారు అని నన్ను బెదిరించిండు సందీప్. చెప్పు నాతో పంచాయతీ పెట్టుకున్నది, ఉమ్మలు పెట్టుకున్నది. సందీప్ అన్న కొద్దిగా పక్కకు నుంచే సాగరాన్ని వస్తారు కదా, వచ్చి ఆయన చెప్తారు కదా అంటే ఎవడు వాడు ఇప్పుడు రాజంతా నిన్ను మతం కూర్చొని బయటగా చేయి పెట్టి రాజంతా ఇప్పుడు ఏం చెప్తారు చెప్పిన పేరు చెప్పు, అన్నయ్య పేరు ఇక్కడ గుడిసెలు జాగా ఉన్నారని తెలియదు. సిపిఎం పార్టీ సాగర ఆధ్వర్యంలో మేము గుర్తు చేసినాం. అందరూ మంచిగా ఉంటాను, అడుగున మనిషి ఉండేది, అడుగున జనం తిరిగేది. ఇప్పుడు గుడిసె ఖాళీ ఉండే, మనుషులు లేరు. ఒక బిట్లో 4, ఒక బిట్లో 5, ఒక బిట్లో 6 ఉంటారు. ప్రతి ఒక్క బిట్లో ఇట్లా మాట్లాడితే వచ్చి బెదిరిస్తారు. నైట్లో ఉండాలంటే ఆడవాళ్ళు భయపడతారు, మగవాళ్ళు ఉండరు ఒక టైంలో. ఆ టైంలో వచ్చి బెదిరిస్తారు, కొడతాం చంపుతాం అంటారు. మా అందరికీ అక్కడ ప్రాణగండం ఉన్నది. అందుకే మేము అందరం కలిసి మళ్ళీ సాగర దగ్గరకు వచ్చాము. న్యూఢిల్లీలో ప్రయాణికులకు అందుబాటులో వచ్చిన మరో ఎయిర్పోర్ట్. పేరెంట్ టీచర్ మీటింగ్ను గొప్పగా కొనియాడిన సోము వీర్రాజు.
సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన బొత్స. విజయసాయిరెడ్డిని వదిలే ప్రసక్తి లేదు, హోంమంత్రి అనిత. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఈ 69 న్యూస్.